హాయ్ ఫ్రెండ్స్, ఎన్ఎల్జీ డిఎస్సి అకాడమీకి స్వాగతం. ఇప్పుడు మనం 5th క్లాస్ తెలుగు సబ్జెక్ట్ని మనం ఈరోజు నేర్చుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఇందులో మనకు మొత్తం 10 యూనిట్స్ ఉన్నాయి. ఓకేనా? ఈ మొత్తం మనకు 10 యూనిట్స్ ఉన్నాయి. ఈ యూనిట్లోని ప్రతి యూనిట్లోని లెసన్ని నేను అర్థవంతంగా చదివి మీకు నోట్స్ ప్రిపేర్ చేసి ఎలాంటి బిట్ మిస్ కాకుండా నేను నోట్స్ ప్రిపేర్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇందులో మొదటి లెసన్ మన జెండా. చూడండి ఫ్రెండ్స్, మొదటి లెసన్ ఏంటిది? మన జెండా. దీనికి సంబంధించి మనకు ఈ లెసన్ టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి పాయింట్ టు పాయింట్ చదివి నేను మీకు అర్థవంతంగా మీకు నోట్స్ ప్రిపేర్ చేసి నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇది మన జెండా అనే లెసన్. దీని యొక్క ప్రక్రియ ఏంది? గేయ ప్రక్రియ. ఎందుకు ఇది గేయ రూపంలో ఉంటుంది? ఓకేనా ఫ్రెండ్స్? ఇంకోటి, దీని యొక్క ఇతివృత్తం ఏంది అంటే దేశభక్తి. ఇతివృత్తం ఏంటిది? దేశభక్తి. ఎందుకు? ఇది దేశభక్తి గురించి ఈ లెసన్లో మనకు ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? అదేవిధంగా ఈ లెసన్ మనకు రచయిత ఎవరు అంటే శేషం లక్ష్మీనారాయణాచార్య. ఎవరు? మన జెండా శేషం లక్ష్మీనారాయణాచార్య. ఓకేనా ఫ్రెండ్స్? ఇది గేయ ప్రక్రియ ఎందుకు అంటున్నామంటే ఇక్కడ చూడండి, మనకు ఇది గేయ రూపంలో ఉన్నది. ఓకేనా ఫ్రెండ్స్? ప్రక్రియ గేయ ప్రక్రియ. ఎందుకు గేయ రూపంలో ఉంది? చూడండి, శాంతి సహనం సత్య రూపమా, శౌర్యకాంతితో వెలిగిన దీపమా, నవమి భారత పతాకమా, స్మరామి త్రివర్ణ కేతనమా అనేది మనకు గేయ రూపంలో ఉంది కాబట్టి ఇది ప్రక్రియ గేయ ప్రక్రియ. ఓకేనా ఫ్రెండ్స్? ఇందులో మనకు ఇతివృత్తం ఏంది? దేశభక్తి గురించి చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇతివృత్తం దేశభక్తి. ఓకేనా ఫ్రెండ్స్? దీని యొక్క ఉద్దేశం, ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏంటి అంటే భారతదేశ స్వతంత్ర పోరాటంలో, మన భారతదేశ యొక్క స్వతంత్ర పోరాటంలో మన జెండా కలిగించిన చైతన్యం ఉత్తేజం గురించి ఉంది. ఇందులో మన జెండా చైతన్య ఉత్తేజం గురించి ఇందులో ఉంది. అదేవిధంగా మన జెండా బ్రిటిష్ గుండెల్లో గుబులు పుట్టించి హడలెత్తించిన విధంగా ఇందులో మనకు ఇవ్వడం జరిగింది. ఇది మన పాఠం యొక్క ఉద్దేశం. ఓకేనా ఫ్రెండ్స్? మన భారతదేశ స్వతంత్రంలో మన జెండా చైతన్యం, మనకు ప్రజల్లోకి ఏ విధంగా చైతన్యం ఉత్తేజాన్ని ఇచ్చింది, అదేవిధంగా మన జెండా బ్రిటిష్ గుండెలు ఎలా గుబులు పుట్టించింది, ఎలా హడలెత్తించింది అనేది మనకు ఈ లెసన్లో ఉన్నది. ఓకేనా ఫ్రెండ్స్? ఇది మన రచయిత అయినటువంటి శేషం లక్ష్మీనారాయణాచార్య గారు స్వరభారతి లేని దేశభక్తి అనే గేయ సంకల్పంలోనిది. ఇది మన జెండా స్వరభారతి భక్తి దేశభక్తి అనే గేయ సంకలనంలోనిది. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఇందులో లెసన్ మీరు మొత్తం చదివినట్లయితే మీరు చాలా వివరంగా అర్థవంతంగా మీకు అర్థమవుతుంది. ఇందులో ఎటువంటి కఠినమైన పదాలు లేవు కాబట్టి మీరు చదివి అర్థం చేసుకోవచ్చు. దాంట్లోని కొన్ని పదాలను నేను మీకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. శౌర్యం అంటే బలం. శౌర్యం యొక్క అర్థమైంది బలం. నమామి అంటే నమస్కారం. నమామి అంటే నమస్కారం. ధరతలం అంటే భూపటలం. ధరతలం అంటే భూపటలం. ఖగం అంటే పక్షి. ఖగం అంటే ఏంది? పక్షి. అంబరం అంటే ఆకాశం. పర్జన్యం అంటే మేఘం. పర్జన్యం అంటే మేఘం. మతగజ్జ అంటే మదం ఎక్కిన ఏనుగు. ఓకేనా ఫ్రెండ్? అంకుశమా. అంకుశమా అంటే ఏనుగు కుంభస్థలంపై పొడిచే సాధనాన్ని అంకుశమా అంటారు. ముష్కరులు అంటే దొంగలు, చెడ్డవారు, దుష్టులు. ఈ యొక్క అర్థాలని నేను మన గేయంలో ఉన్నటువంటి నేను ఆ యొక్క పదాలని తీసి ఇక్కడ మీకు రాయడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్? ఈ యొక్క అర్థాలు ఎక్కడి నుంచి తీసుకోవడం జరిగిందంటే మనకు లెసన్లో ఇచ్చిన గేయంలోని కఠిన పదాలను మీకు అర్థమయ్యే విధంగా ఇక్కడ రాసి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? అదేవిధంగా ఈ పాఠం చివరన మనకు ఏమిచ్చారంటే
సరోజిని నాయుడు గురించి ఇచ్చాడు కొద్దిగా. మనకి ఈ లెసన్ తర్వాత సరోజిని నాయుడు గురించి ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు అంటే సరోజిని నాయుడు 1879 ఫిబ్రవరి 13న జన్మించారు. ఎక్కడ? హైదరాబాద్లో జన్మించాడు. మన హైదరాబాద్లోనే సరోజిని నాయుడు గారు జన్మించారు 1879 ఫిబ్రవరి 13న. వాళ్ళ తండ్రి పేరు అఘోరనాథ్ చటోపాధ్యాయ. ఎవరు? అఘోరనాథ్ చటోపాధ్యాయ. తల్లి పేరు వరదా సుందర దేవి. ఎవరు? తల్లి పేరు వరదా సుందర దేవి. భర్త పేరు జనరల్ ముత్యాల గోవిందరాజు నాయుడు. జనరల్ ముత్యాల గోవిందరాజులు నాయుడు. ఈయన వృత్తిరీత్యా డాక్టర్ ఈయన. ఓకేనా ఫ్రెండ్స్? అయితే సరోజిని నాయుడు గారు 1915 సంవత్సరం గాంధీతో ఆమెకు పరిచయం ఏర్పడింది. 1915లో గాంధీ గారితో ఆమెకు, మహాత్మా గాంధీతో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఏది? మన స్వతంత్రంకు సంబంధించిన పరిచయం ఏర్పడింది గాంధీ. అదేవిధంగా 1930లో ఆమె ఉప్పు సత్యాగ్రహం, 1930లో జరిగిన ఉప్పు సత్యాగ్రహంలో సరోజిని నాయుడు గారు పాల్గొన్నారు. అదేవిధంగా ఎరవాడ జైలుకు ఆమెకు నిర్బంధించడం జరిగింది. ఆమె పాల్గొన్న 1930 ఉప్పు సత్యాగ్రహంలో ఎరవాడ జైల్లో ఆమెకు నిర్బంధించడం జరిగింది. ఆ జైలు లోపల ఆమె ఏం చేసేదంటే పూల మొక్కలకు నీళ్లు పోసేది. అదేవిధంగా ఆంగ్లంలో ఎన్నో కవితలు రాశారు. ఆమె జైలు లోపల ఆంగ్లంలో ఎన్నో కవితలు రాశారు. అందుకనే ఆంగ్ల కవయిత్రి అని పిలుస్తారు. ఆమె పుట్టింది మన హైదరాబాద్లో కాబట్టి, అయినా కానీ ఆమె ఆంగ్లంలో ఎన్నో కవితలు రాశారు కాబట్టి ఆమెకు ఆంగ్ల కవయిత్రి అని పిలవడం జరుగుతుంది. అందుకనే భారత కోకిల అనే ఆమెకు నైటింగేల్ ఆఫ్ ఇండియా అనే గొప్ప పేరు ఆమెకు రావడం జరిగింది. భారత కోకిల. ఎవరు? సరోజిని నాయుడు. భారత కోకిల, నైటింగేల్ ఆఫ్ ఇండియా. ఓకేనా ఫ్రెండ్స్? ఇది మనకు ఈ లెసన్ చివరిలో ఉన్నది. అదేవిధంగా ఈ లెసన్ చివరన మనకి ఇచ్చిన సూక్తి ఏంటి అంటే, స్వామి వివేకానంద గారు చెప్పిన సూక్తి ఏంటంటే, భారతదేశం నాకు పావన గంగా. భారతదేశం ఏంటిది? నాకు పావన గంగా. సమస్త భారతం ఒక పవిత్ర భూమి. సమస్త భారతం ఒక పవిత్ర భూమి అని మనకు స్వామి వివేకానంద గారు చెప్పడం జరిగింది. భారతదేశం యొక్క ప్రేమ, ఆయన ఏ విధంగా భారతదేశాన్ని ప్రేమిస్తున్నాడు అనేది మనకి ఇక్కడ, భారతదేశం నా పావన గంగా, సమస్త భారతం ఒక పవిత్ర భూమి అని ఆయన మన దేశాన్ని, మన భారతదేశాన్ని, మన మట్టిని ఆ విధంగా గౌరవించడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ మనకు సెకండ్ లెసన్ ఏంటిది? యాదగిరి గుట్ట. ఈ లెసన్లోని టెక్స్ట్ బుక్లోని ప్రతి పాయింట్ టు పాయింట్ చదివి నేను మీకు అర్థవంతంగా ఇక్కడ మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ నోట్స్ ప్రిపేర్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ మనకేంది? యాదగిరి గుట్ట. మనకు టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి పాయింట్ కూడా మనం మిస్ చేయవద్దు ఫ్రెండ్స్. సెకండ్ లెసన్ ఏంది? యాదగిరి గుట్ట. యాదగిరి గుట్ట ఈ లెసన్ యొక్క ప్రక్రియ ఏంది అంటే వ్యాస ప్రక్రియ. ఎందుకు అంటే ఇది వ్యాస రూపంలో ఉంది. ఒక వ్యాసం రాసినట్టు ఒక వ్యాస రూపంలో మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది వ్యాస ప్రక్రియ. ఓకేనా ఫ్రెండ్స్? ఇతివృత్తం ఏంటిది అంటే, ఇది యాదగిరిగుట్ట ఏంటిది? దర్శనీయ స్థలం. అంతేనా ఫ్రెండ్స్? అదేవిధంగా మన సంస్కృతిని తెలుపుతుంది. అదేవిధంగా దర్శనీయ స్థలం యాదగిరిగుట్ట. అందుకని ఇతివృత్తం ఏమంటారు దీన్ని? దర్శనీయ స్థలం, సంస్కృతిని తెలుపుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఈ యాదగిరిగుట్ట అనేది హైదరాబాద్కి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎంత దూరంలో? 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఓకేనా ఫ్రెండ్స్? ఇది మనకు ఎగ్జామ్లో అడగొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఎలా గుర్తుపెట్టాలంటే, యాదగిరి గుట్ట 1 2 3 4 5 6 6 అక్షరాలు ఉన్నాయి. యాదగిరి 4, గుట్ట 2 6 అక్షరాలు ఉన్నాయి. అంటే 60 కిలోమీటర్లు హైదరాబాద్కి. ఓకేనా ఫ్రెండ్స్? ఇది వరంగల్ మార్గంలో కూడా ఉంది. ఇటు వరంగల్ పోయే రూట్లో ఉన్నది అనేది మనకు టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది.
అదేవిధంగా ఈ పాఠం యొక్క యాదగిరి గుట్ట యొక్క మన లెసన్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే, తెలుగు నేలలో పేరు పొందిన పుణ్యక్షేత్రం ఇది యాదగిరి గుట్ట. దీని గురించి పరిచయం చేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఈ యాదగిరి గుట్ట పుణ్యక్షేత్రాన్ని ఈ లెసన్లో మనకు పరిచయం చేస్తున్నాడు అనేది ఉద్దేశం. ఏ విధంగా పరిచయం చేస్తున్నారు చూడండి. మన పూర్వీకులు ఏం చేసేవారు? ప్రకృతి శక్తిని దేవునిగా భావించేవారు. ప్రకృతి శక్తిని ఏం చేశారు? దేవునిగా భావించేవారు. ప్రకృతిని మన దేవునిగా భావించేవారు. ఆ విధంగా ప్రకృతిని కొండలపైన, గుట్టలపైన, సముద్ర తీరాల ప్రాంతాల్లో, నది తీర ప్రాంతాలలో మరియు అడవులలో ప్రశాంతత కోసం అక్కడనే అలాంటి ప్రశాంతత ఉన్న చోటని వాళ్ళు మన పూర్వీకులు పూజించేవారు, ప్రేయర్ చేసేవారు. ఓకేనా ఫ్రెండ్స్? మన పూర్వీకులు ఏం చేసేవారు? ప్రకృతి శక్తిని దేవునిగా భావించేవారు. ఆ ప్రకృతి శక్తి కొండలపైన, గుట్టలపైన, సముద్ర తీరాలపైన, అదేవిధంగా నది తీరాలపైన, అడవులలోనూ ప్రశాంతంగా వాళ్ళు అక్కడ ప్రేయర్ చేసేవారు. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఇక్కడ వృషశృంగుని అనే అతని యొక్క కొడుకు యాదార్షి. యాదార్షి తండ్రి ఎవరు? వృషశృంగుని. ఇతని యొక్క కొడుకు యాదర్శి. ఈ యాదర్శి ఏం చేశారు అంటే, హనుమంతుని యొక్క ఆశీస్సులతో అతను తపస్సు చేశారు. ఓకేనా ఫ్రెండ్స్? గుట్టపై తపస్సు చేశారు అనేది మన పురాణాల్లో ఉన్నది. మన పురాణాలను ఉన్న ఏంది అంటే, హనుమంతుని యొక్క ఆశీస్సులతో వృషశృంగుని యొక్క కొడుకు అయినటువంటి యాదార్షి ఏం చేశాడు? అతను గుట్టపై తపస్సు చేశాడు. అయితే అతని తపస్సు ఫలితంగా నరసింహస్వామి ప్రత్యక్షమై, కోరుకో నాయన, ఏమి కావాలి నీకు అని ఆయనకు చెప్పడం జరిగింది. ఎవరు? నరసింహస్వామి. గుట్టపై తపస్సు చేసినట్టు యాదర్శికి నరసింహస్వామి ప్రత్యక్షమై తనకు ఏ కోరిక కావాలో కోరుకోమని చెప్పడం జరిగింది. అప్పుడు యాదర్శి ఏం చెప్పాడు అంటే, చూడండి ఇక్కడ యాదర్శి ఏం చెప్పాడు, మీకు పాయింట్ టు పాయింట్ మీకు అర్థవంతంగా నేను రాసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీకు బుక్లో ప్రతి పాయింట్ కూడా కవర్ అయింది ఇక్కడ. ఓకేనా ఫ్రెండ్స్? యాదర్శి ఏం చెప్పాడంటే, నాకు ఎలాంటి కోరికలు లేవు స్వామి, నాకు ఎలాంటి కోరికలు లేవు. నీ రూపం దర్శించటంకే నా తపస్సు. నాకు ఎలాంటి కోరికలు లేవు. నువ్వు ఎట్లున్నావో నీ రూపాన్ని దర్శించడం కోసమే నేను తపస్సు చేస్తున్నాను అని చెప్పడం జరిగింది. కానీ నాకు ఎలాంటి కోరికలు లేవు అంటూనే, నాకు ఒక్కటే కోరిక ఉంది అన్నాడు. ఒకటే కోరిక. అది ఏంటిది అంటే, గుట్టపై వెలిసి మా వంటి ఎందరో భక్తులు నిత్య దర్శనం ఇవ్వాలి. నాలాంటి ఎంతోమంది వస్తుంటారు, నువ్వు ఈ గుట్టపై ఉండు స్వామి, నాలాంటి ఎంతోమందికి దర్శనం ఇవ్వు అని చెప్పడం జరుగుతుంది. ఎవరు? యాదర్శి. నాకు ఎలాంటి కోరికలు లేవు, నీకు నీ రూపాన్ని దర్శించడమే నా యొక్క తపస్సు అన్నాడు. కానీ ఒక్కటి కోరిక ఏంది, నాలాంటి వారు ఎంతోమంది ఉంటారు, ఈ గుట్టపై నువ్వు నిత్యం దర్శనం ఇవ్వు అని చెప్పడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? అప్పటి నుండి యాదర్శి పేరు మీదనే యాదగిరి గుట్ట. అప్పటి నుంచి ఇప్పుడున్న యాదగిరి గుట్ట యాదర్శి పేరు మీదనే వచ్చింది. ఆ యాదర్శి ఎవరు? వృషశృంగుని కుమారుడు అయినటువంటి యాదర్శి. ఓకేనా ఫ్రెండ్స్? ఆ యాదర్శి పేరు మీదనే యాదగిరి గుట్ట అని మనం పిలవడం జరుగుతుంది. అప్పుడు నరసింహస్వామి ఏం చేశారు? స్వయంభుగా వెలిశాడు. యాదగిరి గుట్ట మీద నరసింహస్వామి ఏం చేశాడు? స్వయంభుగా వెలిశాడు. ఇక్కడ నిద్ర చేస్తే మంచి జరుగుతుందని భక్తుల యొక్క నమ్మకం. యాదగిరి గుట్టలో నిద్ర చేస్తే మంచి జరుగుతుందని భక్తుల యొక్క నమ్మకం. అదేవిధంగా గోశాలకు ఆవులను దానం చేస్తే పుణ్యకారం అని కూడా భక్తులు నమ్ముతారు. గోశాలకు ఆవులను దానం చేస్తే పుణ్యకార్యం అని భక్తులు నమ్మకం. భక్తుల యొక్క రెండు నమ్మకాలు ఏంది? ఒకటేమో నిద్ర చేస్తే మంచి జరుగుతుందని, అదేవిధంగా గోశాలకు ఆవులను దానం చేస్తే పుణ్యకార్యం అని ఈ రెండు పాయింట్స్. ఓకేనా ఫ్రెండ్స్? అదేవిధంగా ఇక్కడ గుట్ట పైన ఒక గుండం ఉంది. ఆ గుండం పేరు ఏంటంటే విష్ణుగుండం.
ఏం పేరు? విష్ణుగుండం గుట్టపై ఉన్నది. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విష్ణుగుండంలో స్నానాలు చేస్తారు. ఇక్కడ స్నానాలు చేస్తే పాపాలు తొలుగుతాయని భక్తుల యొక్క నమ్మకం. ఇక్కడ విష్ణుగుండం పైన స్నానాలు చేస్తే పాపాలు పోతాయని భక్తుల యొక్క నమ్మకం. అదేవిధంగా ఇక్కడ మునులు దేవతలు స్నానం చేసేవారని భక్తుల యొక్క విశ్వాసం. 2 పాయింట్స్ ఉన్నాయి చూడండి. ఇక 2 పాయింట్స్ ఏంది? విష్ణుగుండంపై స్నానాలు చేస్తే పాపాలు పోతాయని, అదేవిధంగా రెండోది మునులు దేవతలు కూడా ఇక్కడ స్నానాలు చేశారు అని భక్తుల యొక్క నమ్మకం. ఓకేనా ఫ్రెండ్స్? భక్తుల యొక్క 2 నమ్మకాలు, ఇక్కడ 2 నమ్మకాలు ఉన్నాయి. ఇంకో 2 నమ్మకాలు ఏంది? నిద్ర చేస్తే మంచి జరుగుతుందని, రెండోది గోశాలకు ఆవులను దానం చేస్తే పుణ్యకార్యం, అది ఒకటి. అదేవిధంగా విష్ణుగుండానికి సంబంధించిన 2 ఏంది? స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని, అదేవిధంగా మునులు దేవతలు ఇక్కడ స్నానం చేశారని భక్తుల నమ్మకం. ఓకేనా ఫ్రెండ్స్? అదేవిధంగా ఈ విష్ణుగుండం పక్కనే ఆంజనేయ స్వామి దేవాలయం ఉన్నది. ఏముంది? ఆంజనేయ స్వామి దేవాలయం ఉన్నది. మరోపక్క రామలింగేశ్వర దేవాలయం ఉన్నది. 2 దేవాలయాలు ఉన్నాయి విష్ణుగుండం పక్కన. ఒక పక్కనేమో ఆంజనేయ స్వామి దేవాలయం, మరోపక్క రామలింగేశ్వర దేవాలయం. ఓకేనా ఫ్రెండ్స్? అదేవిధంగా ప్రతి నెల ఎవ్రీ మంత్ ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజున అష్టోత్తర శత కలశాభిషేకం జరుగుతుంది. అష్టోత్తర శత కలశాభిషేకం జరుగుతుంది ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజున. ఇది మనకు ప్రీవియస్ టెట్టు బిట్టు అడగడం జరిగింది. స్వాతి నక్షత్రం రోజున ఏం జరుగుతుంది అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్? స్వాతి నక్షత్రం ప్రతి నెల ఎవ్రీ మంత్ స్వాతి నక్షత్రం రోజున అష్టోత్తర శత కలశాభిషేకం జరిగింది. ఇది మనకు ప్రీవియస్లో అడిగిన టెట్టు బిట్. ఓకేనా ఫ్రెండ్స్? అదేవిధంగా ఇక్కడ మనకు ఉగాది పండుగ రోజు ఇక్కడ మనకు యాదగిరిగుట్టలో తిరువిధ సేవ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పంచాంగ శ్రవణం జరుపుతారు. ఏం జరుపుతారు ఉగాది రోజున? 2 తిరువిధి సేవ, పంచాంగ. తిరువిధి సేవ ఒకటి, రెండోది పంచాంగ శ్రవణం జరుపుతారు. అదేవిధంగా శ్రీరామనవమి, హనుమ జయంతి, అదేవిధంగా శ్రీకృష్ణ అష్టమి, ఈ పండుగలో ఇక్కడ పవిత్రంగా ఉత్సవం జరుపుతారు. యాదగిరిగుట్టలో ఉగాది కూడా మంచిగా జరుపుతారు. అదే ఉగాదితో పాటు శ్రీరామనవమి, హనుమాన్ జయంతి, అదేవిధంగా శ్రీకృష్ణాష్టమి పండుగ పవిత్ర ఉత్సాహంగా ఇక్కడ జరపడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ప్రతి నెల ఇచ్చాడు కదా, ఇక్కడ మళ్ళీ ఏంది? ప్రతి సంవత్సరం మార్చ్ మరి ఏప్రిల్ 3-4 నెలలు, 3వ నెల ఏంది? మార్చ్, 4వ నెల ఏప్రిల్ నెలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అదేవిధంగా పాల్గొన శుద్ధ విద్య నుంచి ద్వాదశి వరకు 11 రోజులు. మన తెలుగు తిథులకు సంబంధించింది. పాల్గొన శుద్ధ విద్య టు ద్వాదశి 11 రోజులు. పాల్గొన శుద్ధ విద్య, అదేవిధంగా ద్వాదశి వరకు 11 రోజులు శ్రీవారి ఉత్సవాలు జరుగుతాయి. ఈ శ్రీవారి ఉత్సవాలు ఎదుర్లు, కళ్యాణం, రథోత్సవం, కవి సమ్మేళనం, ధార్మిక కార్యక్రమాలు జరుగుతాయి. కళ్యాణం జరుగుతుంది, రథ ఉత్సవం జరుగుతుంది, కవి సమ్మేళనం, ధార్మిక కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది ప్రతి సంవత్సరం. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ భక్తులు గుట్టపై పోవడానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటేమో బస్సు వెళ్ళే మార్గాన్ని తోవ అంటారు. రెండోది మెట్ల ద్వారా పోవచ్చు, మెట్ల తోవ. ఓకేనా ఫ్రెండ్స్? భక్తులు గుట్టపై పోవడానికి 2 మార్గాలు ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్? తెలంగాణ పర్యాటక శాఖ గుట్టపై వసతి గదులను నిర్మించింది. ఓకేనా ఫ్రెండ్స్? ఎవరు నిర్మించారు? తెలంగాణ పర్యాటక శాఖ. ఇలా మనకు అడగొచ్చు, గుట్టపై భక్తుల కోసం వసతి గృహాలు నిర్మించింది ఎవరు? దేవాదాయ శాఖ,
ఆ, ఆ, కేంద్ర పర్యాటక శాఖ, తెలంగాణ పర్యాటక శాఖ, ఇలా మనకు తెలంగాణ పర్యాటక శాఖ. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ కవులు ఏం చేశారంటే నరసింహస్వామి మీద అనేక శతకాలు రాయడం జరిగింది అనేది మనకు బుక్లో ఇవ్వడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్? అదేవిధంగా ఇక్కడ మనకు భక్తులు తలనీలాలు సమర్పిస్తారు. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ ఏం చేస్తారు? భక్తులు తలనీలాలు సమర్పిస్తారు. అదేవిధంగా గుట్ట కింద ఉన్నటువంటి పాత నరసింహస్వామిని దర్శనం చేసుకుంటారు. తలనీలాలు ఇచ్చి ఏం చేస్తారు? గుట్ట కింద ఉన్నటువంటి పాత నరసింహస్వామిని దర్శించుకుంటారు. అదేవిధంగా తెలంగాణ గవర్నమెంట్ ఏం చేసింది అంటే దూరదర్శన్ ఛానల్ని సప్తగిరి ఛానల్గా మార్చింది. ఆ విధంగా మార్చిన సప్తగిరి ఛానల్ ఇప్పుడు యాదగిరిగుట్ట పేరు మీద యాదగిరి ఛానల్గా మారింది. ఎవరు మార్చారు? తెలంగాణ గవర్నమెంట్ దూరదర్శన్ ఛానల్ని సప్తగిరి ఛానల్ గాను, అదేవిధంగా సప్తగిరి నుంచి మళ్ళీ యాదగిరి ఛానల్గా పేరు మార్చడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్? ఇది మనకు మన లెసన్లో ఉన్నటువంటి పాయింట్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఇదే లెసన్ చివరన మనకు కొండగట్టు గురించి కొద్దిగా ఇవ్వడం జరిగింది. కొండగట్టు అనేది ఎక్కడ ఉంది అంటే కొండగట్టు కరీంనగర్లో ఉన్నది. ఏ డిస్టిక్లో ఉంది? కొండగట్టు కరీంనగర్లో ఉన్నది. ఇక్కడ కూడా యాదగిరిగుట్ట యాదాద్రి స్వామి ఏ విధంగా స్వయంభుగా వెలిశాడో ఇక్కడ కూడా స్వయంభుగా ఆంజనేయ స్వామి వెలిశాడు. కొండగట్టులో ఎవరున్నారు? ఆంజనేయ స్వామి స్వయంభుగా వెలిశాడు. ఇది కరీంనగర్ నుంచి నిజామాబాద్, కరీంనగర్ టు నిజామాబాద్ పోయే రూట్లోని జగిత్యాలకు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. కొండగట్టు జగిత్యాలకు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ ఆంజనేయ స్వామి సగం నరసింహస్వామి ముఖంతో మనకు ఇక్కడ కనిపించడం జరుగుతుంది. అది ఉత్తరాభిముఖుడై ఉన్నాడు. ఇక్కడ ఏముంటాడు? ఉత్తరాభిముఖుడై ఉన్నాడు. సగం నరసింహస్వామి ముఖంతో ఉత్తరాభిముఖుడై ఉన్నాడు. ఓకేనా ఫ్రెండ్స్? అదేవిధంగా హనుమాన్ దీక్ష చేసేవాళ్ళు 41 రోజులు వాళ్ళు తమ దీక్షను చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఆంజనేయ స్వామికి హనుమాన్ దీక్ష చేసిన వారికి శారీరక మరియు మానసిక రుగ్మతలు తొలగిపోతాయని నమ్మకం, భక్తుల యొక్క నమ్మకం. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ మనకు కొండగట్టు దగ్గరలో జేఎన్టీయుకు చెందినటువంటి ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నది. జవహర్ లాల్ నెహ్రూ టెక్నికల్ యూనివర్సిటీ సాంకేతిక విశ్వవిద్యాలయం సంబంధించినటువంటి ఇంజనీరింగ్ కాలేజీ ఇక్కడ దగ్గరలోనే ఉన్నది. ఈ కొండగట్టుకు సంబంధించిన కవులు అనేకం ఈ గుట్టపై ఉన్నటువంటి ఆంజనేయ స్వామి మీద అనేక మంది కవులు చాలా శతకాలు ఇక్కడ రచించడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్? అదేవిధంగా కరీంనగర్లోని వేములవాడ దగ్గర శ్రీ రాజరాజ నరసింహస్వామి దేవస్థానం ఉన్నది. ఇక్కడ మహాశివరాత్రి ఉత్సవాలు జరపడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇది మనకు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రతి బిట్టుని నేను మీకు అర్థవంతంగా వివరించడం జరిగింది. ఇక్కడ మనకు ఈ టెక్స్ట్ బుక్లో మనకేం చెప్పాడు? మనకు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి కొన్ని పదాలు, ఒక 2 పదాలకు మనం అర్థాలు తెలుసుకుందాం. కల్పతరువు అంటే కోరికలు తీర్చే చెట్టుని కల్పతరువు అంటారు. కల్పతరువు అంటే చెట్టు, కోరికలు తీర్చే చెట్టు. దీన్నే దేవలోక వృక్షం అని కూడా అంటారు. దీని అర్థం ఏంది? కల్పతరువు అంటే కోరికలు తీర్చే చెట్టు లేక దేవలోక వృక్షం అని అంటావు. అదేవిధంగా దేదీప్యమానం అంటే బాగా వెలిగేటి కాంతిని దేదీప్యమానం, బాగా వెలిగేటువంటి కాంతిని దేదీప్యమానం అంటాము. అదేవిధంగా మనకి ఇక్కడ ఇచ్చిన వ్యాకరణం ఏంటి అంటే వ్యాకరణ అంశం భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం అంటే ఏంది?
భూతకాలం అంటే జరిగిపోయిన దాన్ని భూతకాలం అంటారు. ఎగ్జాంపుల్ పాడింది, పాడింది అయిపోయింది కాబట్టి ఇది భూతకాలం. వర్తమాన కాలం అంటే పాడుతున్నది, ఇప్పుడు ప్రజెంట్ జరుగుతూ ఉంది. ఓకేనా ఫ్రెండ్స్. భవిష్యత్తు కాలం అంటే జరగబోయేది, కొని తెస్తుంది, రేపు కొని తెస్తుంది అని, రేపు కొని తెస్తుంది ఇప్పుడు కాదు, రేపు కొని అంటే భవిష్యత్ కాలం. వెళతాడు భవిష్యత్ కాలం. ఓకేనా ఫ్రెండ్స్. ఇది మనకు లెసన్లో ఉన్నటువంటి వ్యాకరణ అంశం. అదేవిధంగా ఈ లెసన్ చివరన మనకి ఇచ్చినటువంటి సూక్తి ఏంది అంటే, దేవాలయాలు మన సంస్కృతిని మూల స్తంభాలు. దేవాలయాలు ఏంటి? మన సంస్కృతికి మూల స్తంభాలు. వాటిని రక్షించుకోవడం మన కర్తవ్యం. వాటిని, దేవాలయాల్ని మనం రక్షించుకోవాలి, అవి మన కర్తవ్యం. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ దీని తర్వాత మనకు థర్డ్ లెసన్ ఏంటిది? సాలార్జంగ్ మ్యూజియం. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ సాలార్జంగ్ మ్యూజియం, ఇది థర్డ్ లెసన్, 5th క్లాస్ తెలుగు సబ్జెక్ట్లోని థర్డ్ లెసన్ సాలార్జంగ్ మ్యూజియం. దీని యొక్క ప్రక్రియ ఏంది అంటే డైరీ ప్రక్రియ. ఇది డైరీ రూపంలో ఒక స్టూడెంట్ రాసినటువంటి కాబట్టి ఇది డైరీ ప్రక్రియ. దీని యొక్క ఇతివృత్తం ఏంది అంటే దర్శనీయ స్థలం. సాలార్జంగ్ మ్యూజియం అంటే ఒక దర్శనీయ స్థలం మరియు చరిత్ర, ఇది మన పాత చరిత్ర. ఓకేనా ఫ్రెండ్స్. అందుకోసమే దీన్ని ఇతివృత్తం, దర్శనీయ స్థలం, చరిత్ర అంటారు. ప్రక్రియ డైరీ ప్రక్రియ. ఓకేనా ఫ్రెండ్స్. ఇది ఎందుకంటే డైరీ రూపంలో ఒక స్టూడెంటు తాను వెళ్ళినటువంటి సెలవు రోజులో దర్శించినటువంటి దాని గురించి తన డైరీలో ఈ లెసన్ ఏమేమి దర్శించుకున్నారో మొత్తం రాయడం జరిగింది. అందుకని ఇది డైరీ రూపంలో ఉన్నది కాబట్టి ప్రక్రియ డైరీ ప్రక్రియ. ఈ పాఠం యొక్క ఉద్దేశం చూడండి. ఇది మనకు ఎందుకు ఇవ్వడం జరిగింది, దీని యొక్క ఉద్దేశం ఏంటి అంటే మ్యూజియంను, అందులో భద్రపరిచే వస్తువులను, వాటి ప్రశస్త్యాన్ని, ఉద్దేశాన్ని పిల్లలకు తెలపడమే. దాని మ్యూజియంలో మరియు అందులో భద్రపరిచే వస్తువులు మరి దాని యొక్క ప్రాముఖ్యతను మనకు తెలియపరచడం, పిల్లలకు తెలియపరచాలనే ఉద్దేశంతో మనకు ఇవ్వడం జరిగింది. మ్యూజియంలో ఎందుకు పెడతారు అనేది ఆ పిల్లలకు తెలవాలి కాబట్టి ఈ లెసన్ మనకు ఇవ్వడం అనేది దాని యొక్క ఉద్దేశం. అయితే నేను రోజు డైరీ రాస్తా. ఒక స్టూడెంట్ ఏమంటున్నారు? నేను రోజు డైరీ రాస్తా. అయితే డేట్ 2014 డిసెంబర్ 27వ తారీఖున, ఆ రోజు శనివారం. ఏ రోజు? ఆ రోజు శనివారం. ఇది మనకు బుక్లో ఉన్నది ఇది. ఓకేనా ఫ్రెండ్స్. ఈరోజు శనివారం స్కూల్ నుంచి విహారయాత్రకు వెళ్తున్నాము. ఆ రోజు మేము స్కూల్ నుంచి విహారయాత్రకు వెళ్ళాము అనే ఒక స్టూడెంటు తన డైరీలో రాసుకున్నది 2014. ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? మనకు తెలంగాణ వచ్చిన సంవత్సరం. అదేవిధంగా లాస్ట్ నెల డిసెంబర్, అందులోనే చివరి 27వ తారీఖు రోజు డిసెంబర్. ఓకేనా ఫ్రెండ్స్. 27వ తారీఖు శనివారం. ఈరోజు మనం స్కూల్కు విహారయాత్రకు వెళ్తున్నాం స్కూల్ నుంచి. ఇది వస్తు ప్రదర్శనశాల. దీన్ని మ్యూజియాన్ని ఏమంటారు? వస్తు ప్రదర్శనశాల అంటారు. అదేవిధంగా ఇది మన సాలార్జంగ్ మ్యూజియం అనేది మూసీ నదికి దక్షిణ ఒడ్డున, సౌత్. అందుకనే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మూసీ అని అండర్లైన్ చేసి ఎస్ అంటే సౌత్. ఎక్కడ రాశాను? కింది వైపు రాశాను. ఇది ఇటు నార్త్, ఇటు సౌత్ ఉంటుంది కదా, అందుకని ఇక్కడ రాశాను. ఎందుకు? మీకు అర్థం కావడం కోసం. మూసీ నదికి దక్షిణ ఒడ్డున దారుల్ షిఫా ఏముంది? దారుల్ షిఫా అనే ప్రాంతంలో ఇది మనకు సాలార్జంగ్ మ్యూజియం ఉంది. ఈ ప్లేస్లో ఉంది సాలార్జంగ్ మ్యూజియం, దారుల్ షిఫా. ఈ దారుల్ షిఫా ఏడుంది అంటే మూసీ నదికి దక్షిణ ఒడ్డున ఉన్నది. ఓకేనా ఫ్రెండ్స్. ఇది కూడా మనకు ప్రీవియస్ బిట్ ఇచ్చారు, ఏ దిక్కున ఉన్నది అని. హైదరాబాద్ నిజాం పరిపాలకుల్లో, హైదరాబాద్కు పాలించిన నిజాం పరిపాలకుల్లో సాలార్జంగ్ ఒక కుటుంబం పాలించింది. సాలార్జంగ్ ఫ్యామిలీకి చెందినటువంటి మీర్ యూసుఫ్ అలీ ఖాన్. ఎవరైనా? మీర్ యూసుఫ్ అలీ ఖాన్ సాలార్జంగ్ III. ఇతని తండ్రి, ఇతని తాత ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వస్తువులను మనకు ఈ సాలార్జంగ్ మ్యూజియంలో
భద్రపరచడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్. హైదరాబాద్ నిజాం పరిపాలకులు సాలార్జంగ్ కుటుంబానికి చెందినటువంటి మీర్ యూసుఫ్ అలీ ఖాన్, ఇది కూడా మనకు ప్రీవియస్ టెట్ కమ్ డిఎస్సి బిట్ ఇది. సాలార్జంగ్ 3 ఇతని తండ్రి ఇతను సాలార్జంగ్ 3 6 16 ఇలా మనకి ఇవ్వడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్. ఇది గుర్తు. మీర్ యూసుఫ్ అలీ ఖాన్, మీర్ యూసుఫ్ అలీ ఖాన్ ఇతను 3 సాలార్జంగ్ 3 ఇతను ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వస్తువులను ఇక్కడ భద్రపరచడం జరిగింది. ఈ సాలార్జంగ్ మ్యూజియం అనేది అర్ధచంద్రాకారంలో ఉంది. ఇది అర్ధచంద్రాకారం ఇట్లా ఉంటుంది. దీన్ని 1951 డిసెంబర్ 16న ప్రజలకు చూడడానికి తెరిచి ఉంచారు. ఈ రోజు నుంచి దీన్ని తెరిచి ఉంచారు. ఎప్పుడు 51 డిసెంబర్ 16. ఇక్కడ కూడా డిసెంబర్ నెలనే, కానీ ఇయర్ చేంజ్. ఇది 51, అది 14. కొద్దిగా గుర్తుపెట్టుకోవాలి వీటిని. ఓకేనా ఫ్రెండ్. ప్రపంచ ప్రజల సందర్శనాత్మకంగా ఈరోజు దీన్ని తెరిచి ఉంచడం జరిగింది. భారతదేశంలో 3వ పెద్దది ఇది. ఎన్నో పెద్దది సాలార్జంగ్ మ్యూజియం? అన్ని మ్యూజియాల్లో మన భారతదేశ వ్యాప్తంగా 3వది. భారత పార్లమెంట్ జాతీయ సంగ్రహాలయంగా గుర్తించింది. దీన్ని జాతీయ సంగ్రహాలయంగా గుర్తించింది. ఓకేనా ఫ్రెండ్స్. ఇందులో మొత్తం 38 అర్రలు ఉన్నాయి. మ్యూజియంలో మొత్తం 38 అర్రలు ఉన్నాయి. అందులో పైన 18 అర్రలు ఉన్నాయి. పై అంతస్తులో పైన 18 అర్రలు ఉన్నాయి. ఒక్కొక్క అర్రలో ఒక్కొక్క కళాఖండానికి సంబంధించిన వస్తువులు భద్రపరచడం జరిగింది. ఒక దాంట్లో అన్ని చెక్కలకు సంబంధించి అలా ఇట్లా ప్రతి అర్రలో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కళాఖండానికి సంబంధించి ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, ఒక అర్రలేమో పిల్లల గ్యాలరీ ఉంది. ఇందులో మంచి బొమ్మలు అవి ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్. ఇలా ఇక్కడ ఏమి ఇచ్చాడంటే, ఒక అర్రలో మనకు ప్రతి సెకనుకు సంబంధించి కుడి పక్కన ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టు కింద మనిషి డోలు వాయిస్తారు. అతను ప్రతి సెకనుకు ఒక దెబ్బ ఇట్లా డోలు మీద కొడతాడు. ప్రతి సెకన్కి ఏం చేస్తారు, ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టు కింద ఒక మనిషి డోలు వాయిస్తూ ఉంటాడు. అతను ప్రతి సెకండ్కి ఒక డోల్ ఇట్లా కొట్టడం జరుగుతుంది, ఒక దెబ్బ కొట్టడం జరుగుతుంది. ఇది ప్రతి సెకన్కు సంబంధించి. ప్రతి సెకన్కు మనకు కుడి పక్కన చెట్టు ఉంటుంది. ఆ పిక్చర్లో బొమ్మలో క్లాక్కి కుడి పక్కన ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టు కింద మనిషి డోలు వాయిస్ ఒక సెకన్కు ఒక దెబ్బ కొడతాడు. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ మనకు 11:50 అవుతుంది. ఇప్పుడు ఏమంత అవుతుంది, వాళ్ళు మనకు లెసన్ ప్రకారం ఇప్పుడు 11:50 అయింది. ఇక 10 నిమిషాలలో 12 అవుతుంది అని అందరూ అక్కడ వరండాలో వచ్చి వెయిట్ చేయడం జరుగుతుంది. ఎందుకు అంటే, ప్రతి గంట మూసి ఉన్న తలుపు ఉంటుంది. ఆ తలుపును తెరిచి బయటకు వచ్చి గంట మీద ఎంత టైం ఉంటే అన్ని గంటలు కొట్టి మళ్ళీ లోపలికి పోయి తలుపు క్లోజ్ చేసుకుంటారు. ఓకేనా ఫ్రెండ్స్. అందులో ఒక మనిషి ఏం చేస్తారు, మూసి ఉన్న తలుపు ఉంటుంది, అతను తలుపు తీసి బయటకు వచ్చి ఎన్ని గంటలైతే అన్ని గంటలు ఇట్లా కొట్టి మళ్ళీ లోపలికి వెళ్ళి తలుపు క్లోజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు 12 కావస్తుంది కాబట్టి 12 గంటలు కొట్టడం జరుగుతుంది. గంటలకేమో ఎన్ని గంటలైతే అన్ని, సెకండ్ల ప్రకారం అయితేనే సెకండ్కి ఒక దెబ్బ కొట్టడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. అదేవిధంగా ఇక్కడ మనకు రెబ్బక్క అనే శిల్పం ఉంది. ఇది ఆడ మనిషికి సంబంధించిన రెబ్బక్క శిల్పం. చాలా అందంగా చెక్కబడి ఉంటుంది. దీన్ని జేబీ బెంజోని, ఎవరు, రెబ్బక్క బా ఇక్కడ బెంజోని, జేబీ బెంజోని. ఈయన ఇటలీ దేశం 19వ శతాబ్దంలో ఈయన చెక్కడం జరిగింది. ఏ విధంగా ఉంది అంటే, నెత్తి మీద నుంచి కింది వరకు పరదా ఉంటుంది. ఆ పరదాలోంచి మనకు ముఖం కనిపిస్తుంది. నిజంగా మనిషి ముసుగు కప్పి నిలబడినట్లు ఉంటుంది. నిజంగానే ఒక మనిషి
నిలబడి ముసుగు కప్పితే ఎట్లా ఉంటుందో ఆ విధంగా ఒక పరదా ఉంటుంది. ఆ పరదా పరదాలోంచి ముఖం మనకు కనిపించడం జరుగుతుంది. ఆ విధంగా రెబ్బక్క శిల్పం ఇక్కడ చెక్కడం జరిగింది. దీన్ని జేబి బెంజోని, ఇటలీ దేశం, 12వ శతాబ్దం. రెబ్బక్కలో బెంజోని ఇలా గుర్తుపెట్టుకోవాలి, ఇటలీ దేశం. అదేవిధంగా ఇంకోటిని పెద్ద ఏనుగు దంతాలపై తీరు బొమ్మలు చెక్కారు. ఏనుగు దంతాలపై ఏం చేశారు? రకరకాల తీరు బొమ్మలు చెక్కడం జరిగింది. ఏమని మనకు ఎగ్జాంపుల్గా 3 ఇచ్చారు. ఒక దంతంపై పడవ ఇల్లు, ఆ పడవ ఇల్లు సముద్రంలో పోతున్నట్లుంది. ఒక దంతంపై ఒక ఏనుగు దంతంపై ఒక పడవ ఇల్లు, ఆ పడవ ఇల్లు సముద్రంలో పోతున్నట్టు ఉంది. మరొక దంతంపై 20 ఏనుగులు ఒకదాని వెనుక ఒకటి పోతున్నట్లు, 20 ఏనుగులు. ఇంకొక దంతంపై సీతారాముల వనవాసం. ఇలా మనకు దంతాలపై చెక్కడం జరిగింది. అదేవిధంగా మనకు 18వ శతాబ్దంలో ఫ్రాన్స్ రాజు లూయిస్ 16 ఇది కూడా మన ప్రీవియస్ స్టేట్మెంట్. ఫ్రాన్స్ రాజు లూయిస్ 16 13 15 అని మనకి ఇవ్వడం జరిగింది. ఇతను లూయిస్ 16 ఏం చేశాడు? 16 ఏం చేశారు? మైసూర్ రాజు అయినటువంటి టిప్పు సుల్తాన్కు కొన్ని కుర్చీలు, టీపాయ్లు, కొన్ని రకాల వస్తువులు ఇవ్వడం జరిగింది. ఇవి కూడా ఇక్కడ భద్రపరిచారు. ఓకేనా ఫ్రెండ్స్? ఎవరు? ఫ్రాన్స్ రాజు 18వ శతాబ్దానికి చెందినటువంటి ఫ్రాన్స్ రాజు లూయిస్ 16 మైసూర్ రాజు అయినటువంటి టిప్పు సుల్తాన్కు కొన్ని రకాల వస్తువులు బహుకరించారు. అదేవిధంగా పై అంతస్తులో 19వ శతాబ్దం చెందినటువంటి మొఫిస్టో ఫిలిప్స్ ఇది మగ మనిషి, ఇది ముందు భాగంలో ఉంటుంది. అదేవిధంగా మార్గరిట్టా ఆడ మనిషి, ఇది వెనుక భాగంలో ఉంటుంది. ఓకేనా? దీన్ని చెక్కింది ఎవరు అంటే ఫ్రాన్స్ దేశం యొక్క ఒక శిల్పకారుడు చెక్కినని మనకు బుక్లో ఇవ్వడం జరిగింది. వీళ్ళిద్దరు ఎవరు అంటే జర్మన్ నాటక యొక్క ముఖ్య పాత్రలు. ఇది మెఫిస్టో ఫిలిప్స్, మార్గరిటా, ఇది జర్మన్ యొక్క పాత్రల పేర్లు. ఓకేనా ఫ్రెండ్స్? ఇవి ఎట్లా కనిపిస్తాయి అంటే ముందు భాగంలో మగ మనిషి లెక్క, వెనుక భాగంలో ఆడ మనిషి లెక్క ఇవి మనకు కనిపించడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ మనకు ఈ లెసన్లో ఇవ్వడం జరిగింది. ఇంకో అర్రలో మొఘల్ మరియు నిజాం రాజులు ఉపయోగించినటువంటి వెండి బోళ్ళు, ఎండియోస్ పాత్రలు, అదేవిధంగా జహాంగీర్ యొక్క చురకత్తి, నూర్జహాన్ పండ్లు కోసిన కత్తి కూడా ఇక్కడ ఉన్నది. అదేవిధంగా బంగారం వెండితో చేసినటువంటి ఖురాన్, అగ్గిపెట్టె సైజులో ఖురాన్, అదేవిధంగా 1:30. ఇక్కడ ఈ లెసన్లో మనకి ఏమి ఇచ్చారు అంటే 1 గంట 30 నిమిషాలకు అందరూ అన్నానికి, భోజనానికి ఇక్కడ టైం కేటాయించడం జరిగింది. 1:30కి ఏం చేశారు? వాళ్ళు భోజనం చేయడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్? అదేవిధంగా వీళ్ళు ఇక మొత్తం చూసి మ్యూజియం బయటికి వచ్చేసరికి 4 గంటలు అయింది, సాయంత్రం 4 గంటలు అయింది అనేది మనకు ఈ మొత్తం లెసన్లో ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఎప్పుడు 1 గంట 30 నిమిషాలకు అన్నం తినడం జరిగింది. వీళ్ళు మ్యూజియం నుంచి బయటకు వచ్చేసరికి 4 గంటలు అయింది. ఇది మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది మన లెసన్. ఓకేనా ఫ్రెండ్స్? ఈ లెసన్ చివరన మనకు వ్యాకరణం పెద్దగా ఏమి ఇవ్వలేదు, కానీ ఈ లెసన్ చివరన ఇచ్చిన సూక్తి ఏంటి అంటే విహారయాత్రలు కేవలం మానసిక ఆనందమే కాదు, వీటితో పాటు మానసిక ఆనందంతో పాటు విజ్ఞానాన్ని కూడా అందిస్తాయి. విహారయాత్రలు ఏం చేస్తాయి? మానసిక ఆనందంతో పాటు విజ్ఞానాన్ని అందిస్తాయి అనేది మనకు ఇక్కడ లెసన్లో ఇవ్వడం జరిగింది సూక్తి. ఓకేనా ఫ్రెండ్స్? దీని తర్వాత మనకు నెక్స్ట్ లెసన్ నీడ ఖరీదు. 4th లెసన్ ఏంటిది? నీడ ఖరీదు. ఓకేనా ఫ్రెండ్స్? వినండి. ఈ నీడ ఖరీదు ఈ లెసన్ యొక్క ప్రక్రియ ఏంది అంటే కథ ప్రక్రియ. ఎందుకు? ఇది కథ రూపంలో ఉన్నది. ఓకేనా ఫ్రెండ్స్? అదేవిధంగా దీని యొక్క ఇతివృత్తం ఏంది?
హాస్యాస్పదంగా ఉంటుంది కాబట్టి హాస్యం మానవ స్వభావం. ఇతివృత్తం ఏంది? హాస్యం మరియు మానవ స్వభావం. నీడ ఖరీదు ప్రక్రియ, కథ ప్రక్రియ. ఇతివృత్తం హాస్యం మానవ స్వభావం. దీని యొక్క ఉద్దేశం, ఈ నీడ ఖరీదు యొక్క లెసన్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే, అతి తెలివితో ఇతరులకు మోసం చేయాలని చూస్తారు. అట్లాంటిదే వాళ్లకు తగిన బుద్ధి ఎలా చెప్పాలో ఈ పాఠంలో ఉన్నది. అతి తెలివితో ఇతరులకు మోసం చేయాలని చూస్తారు. అట్లాంటి వాళ్లకు తగిన బుద్ధి ఎలా చెప్పాలో ఈ పాఠంలో ఉన్నది. ఈ లెసన్లో మనకి ఎవరికి ఏ పాత్ర గురించి ఇచ్చారంటే, పిసినారి పాపయ్య అతని గురించి ఇచ్చాడు. పిసినారి పాపయ్యకు ఒక మామిడి చెట్టు ఉంది. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఈ మామిడి చెట్టు కింద ఎవరిని కూడా రానిచ్చేవాడు కాదు. ఇది మీరు చదివితే అర్థమవుతుంది, మీరు చదవచ్చు. ఇందులో శివయ్య అనే యువకుడు, పక్క ఊరి పిల్లగాడు, ఇతను ఏం చేశాడు అంటే, ఆ చెట్టు కింద అలసి ఆ చెట్టు కింద కూర్చొని అలానే నిద్రపోవడం జరిగింది. అప్పుడు ఈ పిసాని పాప ఏమంటాడు, పరాయి వాళ్ళ చెట్టు నీడలో నువ్వు ఎలా ఉంటావు, ఎలా కూర్చుంటావు, ఎలా నిద్రపోతావు అని అడగడం జరుగుతుంది. ఇలా వాళ్ళ మధ్య డిస్కషన్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? అయితే నాకు చెట్టు నీడ కావాలంటే నీకు 1000 రూపాయలు. చెట్టు నీడ ఎంత కమ్మిండు అంటే 1000 రూపాయలకు అమ్మిండు. 1000 రూపాయలకి ఏం అమ్మిండు అంటే చెట్టు నీడను అమ్మిండు. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఈ లెసన్ మీరు చదివితే అర్థమవుతుంది. ఇందులో ఎక్కువగా మీకు గుర్తుంచుకోవాల్సిన పెద్దగా ఏమీ లేదు. చెట్టు నీడ ఎంత కమ్మిండు అంటే 1000 రూపాయలకు. ఏ చెట్టు అంటే మామిడి చెట్టు. ఓకేనా ఫ్రెండ్స్? ఈ లెసన్లో ఉన్న అర్థాలు, రుసరుస అంటే కోపపడడం. రుసరుస అంటే కోపపడడం. కోపం నశాలానికి అనేది సంస్కృత పదం. ఓకేనా ఫ్రెండ్స్? అదేవిధంగా ఈ లెసన్లో కొన్ని జాతీయాలు ఇచ్చిండు. అది ఏంటి అంటే, కాలికి బుద్ధి చెప్పు అనేది జాతీయం. ఇది ఇలా ఇస్తారు. ఇది జాతీయమా, సామెతనా, ఏంటిదని ఇస్తే మనం గుర్తుపెట్టుకోవడానికి. కాలికి బుద్ధి చెప్పు అనేది జాతీయం. పిల్లికి బిచ్చం పెట్టు అనే జాతీయం. నిప్పు చెరుగు జాతీయం. చెవికెక్కడం జాతీయం. నశాలానికి అంటడం జాతీయం. చిందులు తొక్కడం అనేది జాతీయం. ఓకేనా ఫ్రెండ్స్? అదేవిధంగా ఈ లెసన్లో మనకి ఏమి ఇచ్చారంటే, సమాపక క్రియ, అసమాపక క్రియ అంటే ఏంటి అనేది మనకు ఇవ్వడం జరిగింది. సమాపక క్రియ అంటే ఒక వాక్య భావాన్ని పూర్తయినట్టు తెలిపే క్రియాపదాలను, ఒక వాక్యం యొక్క భావం పూర్తయింది అని తెలిపే క్రియాపదాన్ని మనం సమాపక క్రియ అంటారు. సమాపక అంటే ఒక పని కంప్లీట్ అయిందని చెప్పే ఒక క్రియాపదం, దాన్ని సమాపక క్రియ అంటారు. ఎగ్జాంపుల్ ఏంది? చూశాడు అంటే అయిపోయింది ఆ పని. చూశాడు. కాలిపోయింది, అది కాలిపోయింది. ఓకేనా? కంప్లీట్ అయింది కాబట్టి ఇది సమాపక క్రియ. అసమాపక క్రియ అంటే అసంపూర్తిగా, పూర్తి కాని వాటిని తెలిపే పదాలు, క్రియాపదాలను మనం అసమాపక క్రియ అంటారు. ఎగ్జాంపుల్ ఏంటంటే చూసి అంటే చూసిండు, తర్వాత ఏమైంది, ఇది పని అనేది పూర్తి కాలేదు కాబట్టి అసమాపక క్రియ. వచ్చి, చూసి, వచ్చి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాంటి పదాలను అసమాపక అంటే పని పూర్తి కానటువంటి పదాలను తెలిపే వాటిని అసమాపక క్రియ అంటారు. ఈ లెసన్ చివరన మనకున్న సూక్తి ఏంది అంటే, సొంత లాభం కొంత మానుకొని పొరుగు వారికి తోడ్పడబోయి. సొంతం యొక్క లాభాన్ని కొంత మానుకో, పొరుగు వారికి తోడ్పడబోయి అనేది ఈ లెసన్లో మనకు ఉన్న సూక్తి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ మనకు ఏంది 5th లెసన్ అంటే నీతి పద్యాలు. ఏంటిది? నీతి పద్యాలు. ప్రక్రియ మనందరికి తెలిసిందే, పద్య ప్రక్రియ. ఎందుకు పద్యాలు పద్య రూపంలో ఉంటాయి. ఈ పద్యాలు మనకి ఏం నేర్పిస్తాయి? ఇతివృత్తం ఏంటి అంటే నైతిక విలువలు. నైతిక విలువలు. ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏంటంటే పిల్లల్లో నైతిక విలువలు పెంపొందించడమే ఈ నీతి పద్యాల యొక్క ఉద్దేశం. ఓకేనా ఫ్రెండ్స్? ఇందులో ప్రసిద్ధి సూక్తి. ఇందులో సూక్తి ఏముంది? ప్రసిద్ధి సూక్తి అంటే, తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి. ఇది ఇస్తాడు. ఇచ్చి ఇది ఏంటిది అంటారు. అందుకని ఇది సూక్తి. తింటే గారెలు తినాలి,
వింటే భారతం వినాలి. ఇది మనకు ప్రీవియస్ టెట్ బిట్. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా ఇచ్చి ఇది సూక్త్యా, సామెతన, జాత్యమా, పైవేవి కావు అనేది వేయడం జరిగింది. ఇది సూక్తి. తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇందులో మనకి ఏమి ఇచ్చాడు అంటే మహాభారతం ఏముంది అంటే మానవ స్వభావం చెప్పే మహాకావ్యం ఇది. మహాభారతం ఏముంది? మానవ స్వభావాన్ని గురించి చెప్పే మహాకావ్యం. మానవుని యొక్క స్వభావాన్ని గురించి చెప్పేది మహాకావ్యం మహాభారతం. దీన్ని సంస్కృతంలో వేదవ్యాసుడు రచించాడు. దీన్ని సంస్కృతంలో వేదవ్యాసుడు రచించాడు. దీన్ని తెలుగులో నన్నయ్య, తిక్కన్న, ఎర్రన్న వీళ్ళు ముగ్గురు తెలుగులో అనువదించారు. అందుకనే వీళ్ళని కవిత్రయం అని పిలవడం జరుగుతుంది. అదేవిధంగా భారతంలో జీవితానికి పనికి వచ్చే ఎన్నో నీతులు ఉన్నాయి. మహాభారతంలో జీవితానికి పనికి వచ్చే ఎన్నో నీతులు ఇందులో ఉన్నాయి. కాబట్టి దీన్నే మానవ స్వభావానికి అద్దం పట్టే మహాకావ్యం ఇది. ఓకేనా? అదేవిధంగా పోతన భాగవతం రాశాడు అనేది మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. పోతన ఏం చేశాడు? భాగవతం రాయడం జరిగింది. ఇది ఇందులో ఉన్న పద్యాలు మీరు చదివితే మీకు ఇది అర్థవంతంగా మనకు అర్థవంతం అయ్యే విధంగా పదాలతోని ఇక్కడ ఈ పద్యాలు అనేది మనకు ఇవ్వడం జరిగింది. ఇది మనకు చదివితే అర్థమవుతాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ పాఠం చివరన ఉన్న సూక్తి ఏంటి అంటే ప్రయత్నం, సాహసం, ధైర్యం, బుద్ధిబలం, శక్తి, పరాక్రమం ఈ 6 గుణాలు ప్రతి మనిషిలో ఉండడం అవసరం. ఈ 6 గుణాలు ఉండాలి ప్రతి మనిషిలో. ఏంటిది? ప్రయత్నం ఉండాలి. ఫస్ట్ ప్రయత్నించాలి. అందుకోసం సాహసం కావాలి, అందుకోసం ధైర్యం కావాలి, అందుకోసం బుద్ధి బలం కావాలి, అందుకోసం శక్తి కావాలి, అందుకోసం పరాక్రమం కావాలి. ఒక పని చేయడానికి మనం ప్రయత్నిస్తే దానికి సాహసం కావాలి, ధైర్యం, బుద్ధి బలం, శక్తి, పరాక్రమం. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ 6th లెసన్. ఇక్కడ 5th లెసన్ చివరన మనకు ఇది తెలుగు సంవత్సరాలు అనేది మనకు ఇవ్వడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, తెలుగు సంవత్సరాలు అనేది ఇక్కడ మనకు చిన్న టాపిక్ ఇచ్చారు. చూడండి, ఈ తెలుగు సంవత్సరాలు అనేది ప్రక్రియ అనేది కథనం ప్రక్రియ. ఏ ప్రక్రియ? కథనం ప్రక్రియ. దీని యొక్క ఇతివృత్తి ఏంది అంటే సంస్కృతి. మన యొక్క సంస్కృతిని, తెలుగు సంవత్సరాలు మన యొక్క సంస్కృతిని తెలియజేస్తాయి. కాబట్టి ఇది ఇతివృత్తం, సంస్కృతి ప్రక్రియ, కథనం ప్రక్రియ. తెలుగు సంవత్సరం అనేది ఉగాది అనే పండుగతోని మనకు తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది. ఇది దాదాపుగా మనకు మార్చి నెలలో వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? తెలుగులో 60 సంవత్సరాలు ఉన్నాయి. వీటి తర్వాత మళ్ళీ ఏమైతే రిపీట్ అవుతాయి. తెలుగులో 60 సంవత్సరాల తర్వాత మళ్ళీ రిపీట్ అవుతుంటాయి. దీన్ని షష్ఠి వర్ష చక్రం అంటారు. దీన్ని ఏమంటారు? 60 సంవత్సరాల తర్వాత రిపీట్ అయిన దాన్ని షష్ఠి వర్ష చక్రం అని అనడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? మనకు ప్రభవ, విభవ, శుక్ల అని ఈ విధంగా మనకు స్టార్ట్ అవుతుంది. 60ది అక్షయ. ఏంటిది? ఇది అక్షయ. ఓకేనా ఫ్రెండ్స్? ఇది మన టెక్స్ట్ బుక్లో ఈ 60 సంవత్సరాలకు సంబంధించిన మనకు పేర్లు ఇవ్వడం జరిగింది. ఇవి మీరు గుర్తుపెట్టుకోండి. ఇందులో మనకు ప్రీవియస్లో ఒక బిట్ రావడం జరిగింది టెట్లో. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ దీని తర్వాత మనం 6th లెసన్ అయినటువంటి మనసుంటే మార్గం ఉంటుంది. ఈ లెసన్ గురించి మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఈ లెసన్ అనేది లేఖ ప్రక్రియ. ఇది లేఖ ఒక ఫ్రెండ్ తన ఫ్రెండ్కి రాయడం జరుగుతుంది. అందుకనే ఇది ప్రక్రియ ఏంది? లేఖ ప్రక్రియ. మనసుంటే మార్గం ఉంటుంది అనేది లేఖ ప్రక్రియ. ఇతివృత్తం ఏంటంటే ఇందులో వికలాంగురాలు పట్ల సున్నితత్వం, ఆత్మవిశ్వాసం. ఇది వికలాంగుల పట్ల సున్నితత్వం మరియు ఆత్మవిశ్వాసం అనేది ఇతివృత్తం. ఓకేనా ఫ్రెండ్? ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏంటంటే
అవయవ లోపం ఉన్నవారు ఇతరులతో సమానంగా రాణించగలరని, వారిని చూసి ఇతరులు స్ఫూర్తి పొందగలరని అనేది తెలపడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఈ పాఠ ఉద్దేశం ఏంది? అవయవ లోపం ఉన్నా కూడా మంచిగా ఉన్న వారితో సమానంగా రాణించగలరు. అలా రాణించినప్పుడే వారు ఇతరులకు స్ఫూర్తిగా ఉంటారు. వాళ్ళని చూసి ఇతరులు స్ఫూర్తి పొందగలరనేది ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఇందులో శాంతి అనే ఒక శాంతి రాస్తుంది, లేఖ రాస్తుంది. ఎక్కడి నుంచి రాస్తుంది అంటే తెలంగాణలోని సరూర్ నగర్ అని మనకి ఇక్కడ టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఎప్పుడు రాసిందంటే 2014 డిసెంబర్ 31. 2014 డిసెంబర్ 31. ఇదే డేట్ మనకు వేరే దగ్గర వచ్చింది. ఎక్కడ వచ్చింది తెలుసా? 2014 డిసెంబర్ 27 ఎక్కడొచ్చింది? సాలార్జంగ్ మ్యూజియంలో డైరీ రాస్తుందామా, డైరీ. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా మీరు లింక్ పెట్టుకోవాలి. 2014 డిసెంబర్ 27న సాలార్జంగ్ మ్యూజియం, ఆ రోజు శనివారం, డైరీ రాస్తుంది. ఆ సాలార్జంగ్ మనం ఏ విధంగా సందర్శించాం, అక్కడ ఏమేమి ఉన్నాయనేది. ఇక్కడ శాంతి ఏం చేస్తుంది? 2014 డిసెంబర్ 31 రోజు రాసింది. ఆమె అసలు ఎక్కడ? గుజరాత్ ఆమెది. శాంతిది ఎక్కడ? గుజరాత్. అయితే వాళ్ళు తల్లిదండ్రులు మనకు ఇక్కడ తెలంగాణలో స్థిరపడ్డారు, సరూర్ నగర్లో. ఇక్కడనే చదువుకుంటుంది. కాబట్టి ఆమె పాత స్టేటు గుజరాత్, వాళ్ళ తల్లిదండ్రులది. కానీ వాళ్ళు ఇక్కడ సెటిల్ అయ్యారు, ఇక్కడనే చదువుకుంటున్నారు. సో సరూర్ నగర్ నుంచి రాస్తుంది. ఎవరికి రాస్తుంది అంటే లక్ష్మి, తన ఫ్రెండ్ అయినటువంటి లక్ష్మి, వాళ్ళ తండ్రి పేరు శ్రీనివాస్. శాంతి లక్ష్మికి రాస్తుంది. శివాలయం వీధి, చెన్నూరు, ఆదిలాబాద్కి రాస్తుంది. ఎవరి గురించి రాస్తుంది? తన ఫ్రెండు. ఎవరు? తన చిన్ననాటి ఫ్రెండ్ గుజరాత్లో ఉంది. ఎవరామా? జోష్నా. ఎవరామా? జోష్నా. ఆమెకి హ్యాండ్స్ లేవు, హ్యాండిక్యాప్డ్, 2 చేతులు లేవు. ఆమె 10th క్లాస్ కంప్లీట్ అయింది. ఎక్కడ? సూరత్, గుజరాత్లోని సూరత్. తన చిన్ననాటి స్నేహితురాలు. అయినా కూడా 2 చేతులు లేకుండా ఎంబ్రాయిడ్ కళాకారిణి, గొప్ప ఎంబ్రాయిడ్ కళాకారిణి, మంచిగా చేస్తుంది ఎంబ్రాయిడరీ వర్క్. అదేవిధంగా సాంప్రదాయ డిజైన్కి ఆధునికత జోడించి మంచిగా దుస్తులను తయారు చేస్తుంది అనేది రాయడం జరిగింది. ఏంది? లేఖ. శాంతి లక్ష్మికి రాసింది. ఎవరి గురించి? జోష్నా గురించి. ఇది ఫ్రెండ్స్ మనకు ఈ లెసన్లో ఉన్నది. ఇందులో వ్యాకరణాంశం ఏమిచ్చారు అంటే కర్త అంటే ఏంటిది? కర్త అంటే ఎవరు అనే పదానికి సమాధానం వచ్చే వాటిని కర్త అంటారు. ఎవరు ఒక వాక్యంలో ఎవరు అనే పదానికి సమాధానం. రావణ్ణి ఎవరు చంపారు? రావణ్ణి ఎవరు చంపారు? ఎవరు అంటే రాముడు. రావణుని ఎవరు చంపాడు అంటే రాముడు. రాముడు అంటే కర్త. ఎవరు అనే పదంతో సమాధానం వస్తే అది కర్త. కర్మ అంటే ఎవరిని దేనిని అనే పదానికి సమాధానం వస్తే అది కర్మ. రాముడు ఎవరిని చంపాడు? ఎవరిని అంటే కర్మ. అలా. ఓకేనా ఫ్రెండ్స్? ఇదా ఎవరు అని అంటేనేమో కర్త. ఎవరు అనే సమాధానం వస్తే, ఎవరిని దేనిని అనే పదానికి సమాధానం వస్తే కర్మ. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా మనకు ఇక్కడ ఉన్న వ్యాకరణం. ఈ విధంగా ఇక్కడ మనకు ఇచ్చిన సూక్తి ఏంటి అంటే, స్వామి వివేకానంద ఏం చెప్పారు అంటే, ఆత్మవిశ్వాసం కోల్పోవద్దు. నీకి లోకంలో అసాధ్యం ఏదీ లేదు. ఈ లోకంలో ఏమీ అసాధ్యం లేదు. అందుకోసమని ఆత్మవిశ్వాసం కోల్పోవద్దు. నీకు ఈ లోకంలో అసాధ్యం అనేదే లేదు. ఆత్మవిశ్వాసం కోల్పోవద్దు అనేది స్వామి వివేకానంద గారు చెప్పినటువంటి సూక్తి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ వీడియోలో మనం నెక్స్ట్ యూనిట్ గురించి చర్చించుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.